ఈరోజు వైఎస్ఆర్ వర్ధన్ సందర్భంగా మాజీ మంత్రి అప్పలరాజు తన ఉనికిని కాపాడుకోవడానికి గత 3 నెలలుగా ఎక్కడున్నారో తెలీదు. ఓడిపోయిన తర్వాత కార్యకర్తలకు అందుబాటులోనే లేరు. ఈరోజు మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పనితీరేటో 2 తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లాడికి అడిగినా చెప్తారు పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎటువంటి పరిపాలన దక్షదో దార్శనికుడో ఆయన కోసం నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గు ఉండాల. ఈరోజు పలాస నియోజకవర్గంలో కొండలు మాయం చేసి గుట్టలు మాయం చేసి అన్ని మాయం చేసిన నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు కోసం. ఆ రోజు చంద్రబాబు నాయుడు కాల్షీట్ ఇవ్వకపోతే ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఈరోజు చదువుకునేవాడువా? ఆ రోజు నువ్వు 10th క్లాస్ ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కాల్షీట్ ఇచ్చారని అంటే నీకు ఎంత గౌరవం ఉండాలి? ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద నీకు ఎంత గౌరవం ఉండాలి? ఎంత గౌరవంగా మాట్లాడాలి? ముందు నీవు ఉన్నతాన్ని అనేది నువ్వు తెచ్చుకో. నీకు అది ఈ రోజుకి రాలేదు. ప్రజలు నీకు అందుకే ఈరోజు నీకు ఇంట్లో కూర్చుని పెట్టారు. ఈరోజు ఆ రోజు హుద్దూద్ తుఫాను కానీ తిత్లీ తుఫాను సమయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు రేయింబవళ్ళు పనిచేసి ఆ రోజు ప్రజలు ఎంత అందుబాటులో ఉన్నారో. తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఆయన ఎక్కడో అమరావతిలో ఉంటే 12 గంటల కాలంలోనే ఇక్కడికి వచ్చి పలాసలోనే ఆయన 12 రోజులు ఇక్కడ స్టే చేసి ఇక్కడ లోకేష్ బాబు గారు మందస మండలంలో ఉండి మొత్తం యంత్రాంగాన్ని మొత్తం పలాస తెప్పించి ఇక్కడ పూర్తి మళ్ళీ అందరము సాధారణ పరిస్థితులకు వెళ్ళే వరకు ఆయన ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన వెళ్ళకపోయినా పర్లేదు. ఆయన తన ఆఫీసులో కూర్చొని కూడా యంత్రాంగంతో పనిచేయించగల సమర్థత ఆయనకు ఉంది. అయినా సరే ప్రజల కష్టాల్లో ఉన్నారని చెప్పేసి రాత్రి 1 గంట సమయంలో కూడా ఆయన ప్రజల మధ్య ఉన్నారని అంటే అందరికీ కూడా ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఆయన ప్రజల మధ్యనే ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనితీరు ఆయన కోసం నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. తిత్లీ తుఫాను సమయంలో పక్క జిల్లాలో ఉన్న మీ అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం 1 గంట జర్నీ ఉంది, ఇక్కడ చూసి వెళ్ళలేదు. అలాంటి నువ్వేనా ఏ రోజైనా ఉద్యానంలో తిరిగావా? నువ్వు ఇక్కడ ఇన్ఛార్జివే కదా. ఆ రోజు ఉద్యానంలో నువ్వేం పీకావు? ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తిత్లీ పరిహారం రెట్టింపిస్తాను నువ్వేమైనా ప్రజలకు ఇచ్చావా? నువ్వు రెట్టింపు పరిహారం ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు 16,000 మంది రైతులకి ఈరోజు నీకు తిత్లీ పరిహారం ఇవ్వలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీలు చూడలేదు, అందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. నష్టపరిహారం జరిగింది. ఇలాంటి జాతీయ విపత్తులు జరిగినప్పుడు అధికార ప్రతిపక్షాలు అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా ప్రధానమంత్రి నుండి పక్క రాష్ట్రాల నుండి కూడా అంతమంది కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి. అటువంటి పరిస్థితి ఈరోజు నీకు హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు సిగ్గు తెచ్చుకోవాలి మంత్రి అప్పలరాజు గారు, మాజీ మంత్రి. అటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు నువ్వు పలాసలో ఉన్న 3 నెలల నుండి ఎక్కడ ఉన్నావో కనిపించవు. ఈరోజు వచ్చి నువ్వేదో అవాకులు చవాకులు పేరుతున్నావు. సిగ్గు తెచ్చుకోవాలి. ఈరోజు నీవు గత 5 సంవత్సరాలు పలాస నియోజకవర్గంలో ఉన్నావు. రాష్ట్రానికి మంత్రివి. పలాసలోని ఎక్కడనే ఒక మురికి కాలువలోని పూడికి కూడా నువ్వు తీయలేకపోయినావు. ఈరోజు పలాసలోని ఎక్కడ చూసినా సరే వరద నీరే. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఈరోజు బుడిమేరు కాలువ కోసం నువ్వేదో మాట్లాడిస్తున్నావు. బుడిమేరు కాలువ అక్కడ ఆ రోజు ఉందనంటే కనీసం దాంట్లోనే గత 5 సంవత్సరాల్లో ఏనాడైనా మీరు చెత్త ఏమైనా తీసారా? కనీసం సాగునీటి కాలువలు కానీ ఏవైనా కానీ మీరు మరమ్మతులు చేశారా? అవన్నీ మరమ్మతులు చేయకపోవడమే ఈరోజు ప్రజల మధ్యకి నీరు వచ్చింది. లేదంటే అటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు అంతమంది కూడా సంయమనంతో వెళ్ళాలి. ఏమైనా సరే నువ్వు ఒక రాష్ట్ర మంత్రిగా చేశావు కాబట్టి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే నువ్వు కూడా ఇస్తే అది అర్ధరహితంగా ఉండదు. అటువంటివన్నీ వదిలేసి ఈరోజు నువ్వేదో చంద్రబాబు నాయుడిని విమర్శించే అంత స్థాయి నీకు లేదు. నువ్వు ఎక్కడ ఉండాలో నీకు ఎక్కడ పెట్టాలో ప్రజలు అక్కడ పెట్టారు. అది బుద్ధి తెచ్చుకొని ఎప్పటికైనా మసలుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.